నుంచి నేను లేచినా ఇంకొకటి ఏంటి దొరికేనా నీకు ఇక్కడ ఉన్నది ఏంటిది ఇక్కడ ఇదెందుకు రొట్టె చిత్రీకరణ కదా వాళ్ళు కూడా ఎన్ని కోరి ఎనగానే ఇది నువ్వు నొట్టె చిత్రీకరణ బిడ్డ నొట్టె చిత్రీకరణ ఊరకు నువ్వు ఎత్తవయ్యావా ఇది కావాలా అట్లయితేనే పుడతా లేకపోతే లేదు దీని దీని ముందు మధ్య ఇది పుడుతుంది కంటినే 10 తీసిండు వెనకల కారణం సంగమయ్యా అందులోనే వేసి అవన్నీ ముల్లగట్టు ఓహో పారే వంటది కావచ్చు నా బిడ్డ అక్కడ రొట్టావునా అయ్యా అటు ముట్టగా ముల్లె ముల్లె కడతా ముల్లె కొంట పోతుంది కాదు కొంట ఎక్కడ వారే వంటది కావచ్చు అయ్యో రాజేవా అది ముందు పెట్టుకో పెట్టుకో అన్ననా ఆటాడి ఎస్ఐ ఆడిస్తాను ఇప్పుడు నా వంతు ఇప్పుడు నీ వంతు ఇది ఒక మాట ఏ మాట ఎరికేనా ఇక చౌడలేవు అనుకుంటాను మా నాయన ఈ పాలపిందు మరుపులు నన్ను ఇత్తడు మర్చిపోతాడు కాబట్టి మా నాన్న మర్చిపోకుండా ఉండాలని బాబు నాలుగే బర్రె నాయకులాగా బయటికి గుంజి ఇగో బాబు నీకు చెప్పే రాస్తానా చెప్పకుండా రాస్తలేను వాగొడ్డుకుంటా వాయిల్ల సాలు వాగొడ్డుకుంటా కాడ నా బిడ్డను సవడలు దేవిని బటమ అర్పి మా భార్య కడుపులు ఎత్తానని ఇక తల్లి రాసిందే అది ఉట్ట ముందుకే ఇంత కోసం పుచ్చుకుంటుందండి అది ఉచ్చానికి ఇంకేం చేస్తుందో కదా ఒకవేళ నువ్వు మర్చిపోయావు అనుకో ఇక నీకుంటది కదా ఒకవేళ నేను మర్చిపోయాను అనుకో 3 గంటల వరకు ఈ టెంట్ కింద ఉంచబడతావు ఎవరు ఉండరు నేను ఉంటారా వీళ్ళు ఉంటారా వీళ్ళు కూడా ఉండరు వాళ్ళకి ఏం పర్లేదు ఇప్పుడు మాలు ఉంటారు ఏమన్నా తేడా వచ్చింది అనుకో రానియా చేసుడే ఇక వడ్డలు చేసుడే అగో అన్నాడు ఏమనుకో మరి దాంతో ఏమనుకో దంగయ్యా అగో ఆనాడు బిడ్డ సౌడులు అవ్వను నా పేరే మాయలా గారడి నేనే మాయలా గారడి నందగట్టురా ఉదయగొరి శాసల కడతా కుండ కట్టురా కోయ కట్టురా కోడి వేల మై సమ్మన కడతా చూస వాళ్ళ సూపుల కడతారా మంత్రసాయ కొట్టి పుట్టు పుట్టవరో పుట్టమన్నాడు పుట్టమన్నాడు బిడ్డలు యాపకాంత పొలం తయారు చేసాడు ఆడవిల్ల పార్వతమ్మ అయ్యా అతడు వేడి దానము నువ్వు అన్నట్టుగా తలబెడి సాధన చేసినా చెప్పని రాలిపోతా సంతాన పరం ఎత్తాను ఒక మాట ఓడి కోరుకున్నది ఏంటిది ఓ తాత అది పెద్ద ఘోరమైన ముచ్చట తాత అసలు ఎక్కడ దొరకదు అది అసలు నీకు కూడా తెలుసో తెలియదు పురుగు ముట్టని పుష్పం కప్ప ముట్టని గౌతం చిడలేని పత్ని ఎంగిలి కానీ తీరుతాం కాదే అని మూడు కోరుకున్నది అంటే నీకు ఎరికేనా అవన్నీ ఎండికొండ విన్నా ఉన్నాయి కాదే ఎండికొండ ఏంటి అవి అమ్మా పురుగు ముట్టని పుష్పం అంటే
ఏ పువ్వు మీద పురుగులే ఉంటాయి. పురుగు ముడితేనే పువ్వు వస్తుంది. ఏ పుష్పం మీద పువ్వులే ఉంటాయి. పురుగు ముట్టనే పుష్పం అంటే ఎర్రటి అగ్గి నిప్పుకెళ్ళేమన్నాడు. సిరలేని పత్రట్లు కనిపించేది ఏం చెట్టు? అండ్రు చెట్టు. అవి ఆండ్రు ఎట్టుకుండేది బంక. అవి అయితే మైసాక్షి ఉంటారు. ఆ ఎర్రటి నిప్పుకలు తెచ్చి మైసాక్షి పొగ ప్రార్థన కాడే ఇవన్నాడు. కప్ప ముట్టని కవుతాం అంటే ఎంగిలిగా తీరుతాం అంటే కనిపించింది ఏం చెట్టు? కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టు. ఏ నీళ్ళైనా పురుగులు ఉంటాయి, కప్పలు ఉంటాయి. కొబ్బరికాయ నీళ్ళు ఉంటాయా? ఎంగిలిగా తీరుతామంటే ఏ నీళ్ళైనా ఎంగిలి అవుతాయి. కొబ్బరికాయ నీళ్ళు ఎంగిలి అవుతాయా? కాళ్ళ కాడ మైసచ్చి పొగ వేసి కొబ్బరికాయ కొట్టమన్నా నీ మూడికి అంతే. అంతేనా? అయ్యా గీ ముచ్చలకే గింత దూరం తిరిగి షేటర్ కని పోయి అట మోని పెళ్లి ఎట్లా వేయనట్టు? షేటర్ కని పోయి మోని పెళ్లికి ఎట్లా పోయిందంటే పొలదేమో ధర్మసారు, పొలగాంది ఏమో నరసింహపల్లె, మా తారు. అయితే ఏమైంది కదా, ఇద్దరి పెళ్లి అయింది. పెళ్ళికి ఏదో ఘర్షణ వచ్చింది, కథ ఇద్దరు ఇడిపోయేదం అయిపోయింది. ఇడిపోయేదం అయిపోయినాక మళ్ళా పొల పిల్లగాని పెళ్లి చేయాలి కదా అని ఆ పొలాన్ని మళ్ళీ ఏం చేసిండ్రు, మడికొండ పొలను మాట్లాడిరు. ఆ మడికొండ పొల్లెవులో కాదు ఇడిపోయి ఏమైంది దాని చిన్న బిడ్డే చెల్లె. అయితే ఏమైంది కదా, చిన్న బిడ్డ అయితే ఆమె ఫోన్ చేసి మతలా వేసే అక్క అక్క నేను పెళ్లి చేసుకుంటాను, మిట్రాల గుట్ట మీద పెళ్లినా పెళ్లి నువ్వు అలపోదు కావాలి అక్క అని ఆమెనే ఇడిచిపెట్టిన మొగరికి అంత తిరిగి ఇక కోని పెట్టుడు కాదు, ఏ మైదాకు పెట్టుడు కాదు, పెట్టుడు కాదు, ఏమే చీరలు కట్టుడు కాదు, ఇక అన్ని రేపు అనిపోగరు సొమ్మలేదు. అయితేనా ఇక తయారైంది బిడ్డ ఏది పెట్టుకుంటా కడివా ఇక ఈ పొలగా తయారు చేసుకొని ఇక్కడి నుంచి వీళ్ళు వేయి వీళ్ళు వాళ్ళు అంత వెను పెట్టుకుంటా కూర్చున్నారు. ఇక ఈ పొల్ల అంటాను ధనసారం పొల్ల చెల్లె చెల్లె వెనకడి కాదు పెద్ద పెద్ద భాషంగాలే చెల్లె చెల్లెని మొగని ముఖం రెండు భాషంగా పాడుపడ్డది. ఒకసారి భాషంగా లేటువంటి చెల్లెని మొగని ముఖం చూస్తాను అని ఏమన్నది. దీనికి ఆగుతలేదు పానం, దీనికి ఆగుతలేదు. ఇక ఏమంటది అయ్యండి అయ్యా మా అక్క చూస్తాను నీ ఒకసారి భాషంగా లేవటం అని వాడ ఈమనే వెనకసిరా వెనక వీడు మొగోడే లట్టుకున్న భాషంగా మీకేను అబ్బో వీడు వచ్చే సాడు నీసి పెట్టా మొగోడే అన్నదా ఆ తట్టపుట్ట అనుకోని అంటే పట్టుకోయ్యా మోని పెళ్లి ఏందంటే మరి చెల్లెని ఏ ఊరు అత్తగారు ఎవరే నీ మొగని పేరే అని అడగద్దా? అది మొదలే అడిగానుండే అసలు అనగానే ఉరుకుడు పెట్టే నేను కదా ఆగమాగా ఏ తెలియకుంటే నేను ఎదురు కొట్టుకుంటా. అది ఇప్పుడు నీ మొగడు కోరుకున్నాను నీ ఎండి కొండవి నేను దింపాలనే తిప్పిన పోయి పని ఆయనతోనే పెట్టుకుంటావు. అయితే తాతయ్య నేను పోతాను సరిపోతాను ఇంకేంది జాడ ఎత్తున్నా కొంటా వచ్చి నీ అమ్మని అక్కని కాదనే నేను ఇతరున్న సంతాన బలం వద్దా తీసుకోమంటావా? తీసుకోవాలమ్మా అది ఉంటుందో వచ్చిపోతే సరే ఆయన 200 పొలాలు అది ఉంటుందో పోతావా? సరే ఈ తాత ఇతర అక్కడే నాకు ఇక్కడ పూజ కట్టవా? ఆయన చేసేది ఇక్కడ పూజ కడతానే లెక్క చుట్టూ బట్టి వంగ పెట్టవడతాం ఏదో దాటిపోతామని నేను అనుకున్నా గిద్దూరు చేస్తామని అనుకున్నా తాత. ఇంకో ముందుగా ఆలోచించాలమ్మా. సరే తాత ఆడోళ్ళకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ. ఆయనకు పూజ చేస్తూ చూస్తూనే ఉండండి. చిన్న బ్రేక్ చిప్పులో వచ్చేస్తాం చేసుకో. మంగ బీర్ అన్నట్టు ఒగ్గు కథలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పార్వతం ఇక నీకు సంతాన బలమిద్ద అక్కడే పోయాను ఇక్కడ అప్పటి కూడా భగవంతుడు ఏర్పడి ఎదురు భర్తను అనుకుంటలేదు. ఎవడో 60 ఏళ్ళ పెద్ద మనిషి అనుకుంటాను ఆనాడు పార్వతమ్మ. భగవంతుడు అటు బిడ్డని సౌడవన పడమారు మీ అబ్బ సంతన బలం ఓడి అతను అనుకోని దేవా కన్నయ్య రామ రామనే రామ సంగదయ్య పుట్టి సంగదయ్య అవతరం మీద ఉన్న పరమేశ్వరుడు ఆడవిల్ల సంతన బలం ఓడి కట్టేటు ఓ బిడ్డ రమ్మని ఇక్కడ మధ్యలో మాయమైండు
ఈ ఎండి కొండ మీద అవతారం ఎత్తాడు భగవంతుడు. ఒక అవతారం మీద సంతాన బలం ఇచ్చాడు, ఇంకో అవతారం ఎత్తులో ఇచ్చి మర్చిపోయింది దేవుడు. ఎర్రాని పార్వతమ్మని ఎండి కొండ మీద పుట్టిన దేవుడు. ఆడవిల్ల పార్వతమ్మ సంబరపడుతుంది, సంతోషపడుతుంది. సెలవుగా ఎరుతరాలు అయిపోతున్నాయి. మరి అన్ని ఎండి కొండ మీదనే ఉన్నాయి. అని ఆ తల్లి పార్వతమ్మ అని ఆ తల్లి పార్వతమ్మ ఎండి కొండ తల్లి పార్వతమ్మ తిరుగుతున్నదమ్మో. తెలంగాణ కూడా నీకెంత కోసమో నాకంత కోసమే. బంగారు తల్లి నువ్వు మురికాల పోయినా కూర్చో. ఎక్కడో తెలియదు కానీ సత్య ఎట్లా పోతావు జీవన కళ్ళు మూసుకొని అది మందవర్రిగా మనబడ్డది పరమేశ్వర ధనధనమంట చూడవయ్యా ఎండి కొండ మీద కత్తి దేవా రంగమయ్యా. అయ్యయ్యో దానాడు పరమేశ్వరు ఏమి చేసినాడమ్మా. పార్వతమ్మ సంతాన బలం ఇచ్చి మర్చిపోయింది వాటి ఎండి కొండ మీద కచ్చిండు. దేవతల కాలం నాడు గడియలు ఈ కాలంలో ఏమో నెలలు. ఆ పార్వతమ్మకు అంటే గడియలు మరి గడియలు కలిసి పార్వతమ్మకు గర్భము ఏర్పడతాను. అది ఎంత పూజలు చేస్తూ చూస్తానే ఆ పరమేశ్వరు లెక్క సింహాసనం మీద కూర్చున్నాడు. అలాడు పార్వతమ్మ ధనాధనుడు సంతానం ఇచ్చాడు కాబట్టి వెలవకపోయే తెలిసిద్దరు వరదాన్ని పార్వతమ్మ భర్త ఇంటికి వచ్చింది. లింగపు యంగరంగపు బాధాల కాడికి వచ్చింది. ఆనాడు చూసినవా పాలకాయ కొట్టింది. ఆ తల్లి చూడు మరి అగ్గి నిప్పుకలు తెచ్చి పొగలేసి పార్వతమ్మ పూజలు శివ శివాలిరా
మల్లికార్జున స్వామిలో మహిమతో గణనాయక శరణు శరణయ్యో నీకు శరణు శరణయ్యా శివశివాలీవురా శివకోమర స్వామిరా మల్లికార్జున శ్యామలో మహిమతో గణనాయక శరణు శరణయ్యో అట్టన గణపతిని పుట్ట తిరుగులు పడిగ పడిగల కొడవల శివశివాలీవురా శివకోమర స్వామిరా మల్లికార్జున శ్యామలో మహిమతో గణనాయక శరణు శరణయ్యో శరణు శరణయ్యా విష్ణుకు విడియం బ్రహ్మకు బలియం విశాల విద్యల గురువయ్యా శివశివాలీవురా శివకోమర స్వామిరా మల్లికార్జున శ్యామలో మహిమతో గణనాయక శరణు శరణయ్యో నీకు శరణు శరణయ్యా ఆకులేని అడవిలోన దొంగ బెదిలేని సోద్యమా పేగులేని మెగావగడమా పిల్ల బొర్లేని సోద్యమా శివశివాలీవురా శివకోమర స్వామిరా మల్లికార్జున శ్యామలో మహిమతో గణనాయక శరణు శరణయ్యో నీకు శరణు శరణయ్యా అరే ఆనాడు అదల్ని పర్వతమ్మ నడిగిన ప్రాధాన కాడ కూర్చుండి ఊయలు వేసినప్పుడు భగవంతుడు నడిగిన కాలు కోరకడ మొదలెట్టి కంటరేపు దాకా చూసినాడు కంటిరేపు దాకా చూసినప్పుడు భగవంతుడు ఇచ్చి మర్చిపోయాడు వాటి అపాన భార్య పర్వతమ్మ రూపులు మారినాయి తన వ్యాకలే మారినాయి అనుకోని సంగమయ్యా అయ్యా పార్వతమ్మ నన్ను వదిలిపెట్టి గిన్నెల గడువు కడితే నీ పక్కలెట్లో వదిలే బామా నీ రూపులు మారినాయి నీ ర్యాకలు మారినాయి ఈ అవంతో అని పక్క వరుస చాలా ఎంత మాటలు అయ్యా రాదా నేను పాప చేసి ఆడదాను రాదా రాదా నాకు నీ తెలియదా రాదా నేను తప్పేమీ వేయలేదేమో రాదు తప్పేమీ వేయలేదేమో రాదు తప్పేమీ వేయలేదేమో రాదా తప్పేమీ వేయలేదేమో రాదా వేయలేదేమో రాదా వేయలేదేమో రాదు ప్రతివాత బిడ్డనయ్యావో రాదా ప్రతివాత బిడ్డనయ్యావో రాదా పాపము ఓకేవో రాదు పాపము ఓకేవో రాదు పాపము ఓకేవో రాదా పాపము ఓకేవో రాదా ప్రతివాత బిడ్డ మీద పాపం ఏంటో మోపుదాను రాదా ప్రతివాత బిడ్డను పాపం చేసే ఆడదాన్ని కాదు నాద నీతోటే బతకనుకున్నా నీతోటే భాగ్యం అనుకున్నా అందుకే అన్నది ఆడవాళ్ళకైనా భర్తలు మించిన భాగ్యం లేదు పురుషులు మించిన పుణ్యం లేదు అందరి విగ్రహాలకైనా కట్ట మోసిన కావుడు అనుకున్నది నాదా ఆడవాళ్ళ కనిపిస్తుంది నాదా అర్థం చేసుకునే భర్త ఉంటే ఆస్తులు ఎందుకు అంతస్తులు ఎందుకు అనుకుంటారు గుణవంతుడు భర్త అయితే గుడిసెలు నాదా అనుకుంటారు నమ్మలేను బామని ఆడదాని మాటలేనా కాలు కోరి కడుమూలు పెట్టి కంటే
దాకా చూసిండు ఏయ్ మరదలు ఏందయ్యా ఒక మాట రాసి నీకు ఏడాది 200 ఇస్తాడు అయ్యో 200 ఇస్తే 200 ఎందుకే 200 అడుకోపోయి ఇంటికి టాప్ పోతాం కావచ్చు పాపలు పోతారా ఏందో నువ్వు నాకు ఇస్తా 200 ఇవాళ రేపు ఆడలు అట్లా ఇట్లా వస్తారు 1000 రూపాయలు పట్టుకొని ఎట్లా గుత్తనట్ల పోయిన కాడ వాళ్ళకు తంసాపులు మిర్చీలు కొడుకుడు బజ్జీలు అది తిన్నారా ఈ ముప్పాన కాడ మీ ఊళ్ళు ఇస్తలేరావా ఇస్తేనే వాడు లేకపోతే బందే బడికిరా కూడా కానీ ఒక మాట ఇలా భార్య పార్వతమ్మ వెనకైనా దాని రూపులు మారినాయి అది పాపం చేశాను నేనంటాను చేయాలని అంటుంది దాని దగ్గర పోయి దాని మునిగాలు ఉప్పులు ఎక్కే దాని భేదం ఎందుకు అడిగి రావాలి ఓ భేదమా పోతా పోతా నువ్వు కట్టేది పెట్టుకో ఎలా నాడు దాని దగ్గర దాని మునిగాలు ఉప్పులు ఎక్కే దాని భేదం ఎందుకు అడిగి రావాలి మేము పోతాం కానీ నువ్వు తెరవకు ఇద్దరు హాస్పిటల్ కాదేనమ్మా వేడికి వెళ్ళిపోతానని దాని కుడి భుజం మీద కడవా దాని పుట్టే పొరే గెలమెరియా అది రమ్మంటరా సరియా దాని పేరే కరంగరియా అని పేరే కరంగరియా అని పేరే కరంగరియా ఈ భుజం మీద కడవా దాని పుట్టే పొరే గెలమెరియా అది రమ్మంటరా సరియా దాని పేరే కరంగరియా అని పేరే కరంగరియా కోపం పాడగా మగవానికి గంత కొంచెం దానం ఉండద్దావా ఎట్లా చేసుకున్నావా నువ్వు ఏం చేయాలి అప్పుడు ఇష్టం ఎట్లా చేస్తున్నావా సంవత్సరం ఆయనకు అంటే నేను నువ్వు చెబుతావు గంత కొంచెం దానం ఉండద్దా గంత కొంచెం మనిషి నామోడు గట్ల చేస్తాడు అని మొక్కలతో బుద్ధి చంపిన ఇప్పుడు ఇంకో లేడా కొని చేసుకున్నా ఉన్నాడు ఉన్నాడు అదే మనిషికి అంత కోపం అసలు ఏమంటే అస్సలే ఉండదు అవసరం కడతాను అవ్వా ఏందంటే ఒక మాట అన్నాడు నువ్వు అడవిలో తిరిగి వచ్చినావు కదా నీ మునిగా లుప్పు లేకనైతే దాని భేదం ఏందో అంటుండు అట్లాగా అదే ఇలా మునిగా లుప్పు లెక్కిన దాని భేదం ఏందని అడిగిండు రాసి ఆయన చెప్పిన వాటి కొరకు నీళ్ళ కొరకు పూల కొరకు ఇంగిలి తీర్థం కొరకు అడవిలోకి వెళ్ళి పోతా అంటే పోతా నడుచుకుంటా పోంగ 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 కింద రౌతులు ఒత్తుకపోయి మీద మునిగలు ఉబ్బులెక్కేదానికి తప్పుంటుందా ఉండదవా అస్సలే ఉండదు కుక్కమూతి రౌతులు ఒత్తుకపోయి కుక్కమూతి రౌతులు పల్లెరుగాయలు పలుగురాలు గుచ్చుకపోయి వీటి కిందికి వెళ్ళి గుచ్చుకపోయి మీద గుబ్బులెక్కేదానికి తప్పుంటుందా ఉండదవా ఉండదు అస్సలే ఇవన్నీ అద్దులు పట్టచ్చు ఇంత అద్దులు పట్ట అస్సలే పట్టనే పట్టదు ఆ ముచ్చట మీరు చెప్పారు చెప్తాను తీసుకోరు అయ్యా పరమేశ్వరా ఏమైంది పేలా దాని మునిగాలు ఉప్పులేకి దాని భేదం ఏందట అడిగినాం
అడిగినామయ్యా అడవిలా పోతా అంటే ఇట్లా నడుచుకుంటూ పోతా అంటే బల్లేరు కాయలు పలుగు రాళ్ళు కుక్కమూతి రాళ్ళు ఒత్తుకపోయి కుక్క మూత్రాలు అంటే ఎట్లుంటాయి నీ మూతి కుక్క మూత్రాలు మురికల బురద ముసలాలే అంటే అట్లా అయితే అయితే అంటే మా మొగలు తోలుతా మీ మొగలు తోలరు సరే ఏసీలలో పెడుతున్నారు అంతే కదా సరే అంటే అట్లా అన్నారు చేతులు సన్నమై సేకట్లు మొదలై అరి చేతుల కాదు మోసెత్తులు పడతాను దాని భేదం ఎంతో అడిగినప్పుడు ఇప్పుడు నేను ఏమన్నా ఎవరు అంటే దానికి ఏం లేదు చేతులు సన్నమై సేకట్లు మొదలై అరిచేతుల కాదు పోయి మోసేతులు పడుతుంది దాని భేదం ఎంతో అడిగినప్పుడు చేతులు సన్నమై అదే నువ్వు అడిగి పోయి మరి అడుగుతా అయిపోనా చేతంతి అయ్యా మీకు డబ్బులు ఇస్తలేవా ఇచ్చిన కాడే తంగలు వీకాలి 3 గంటల దాకా ఇక ఇద్దరు శివుడు ఎట్లన్నారా ఓరి గంగరాజు నాకు పోయినాదిరా ఓరి గంగరాజు నాకు పోయినాదిరా ఓరి గంగరాజు మోగనికి అప్పు కాదే మనిషికి అంత కోపం సీరక తింటానేందావా నీకు గద్దనే అనాలే పడుకో గద్దలో ఓ నా మొగడే మంచోడు అనుకోవాలి మంచోడు అంటే మంచోడు నీ పొద్దుగా 6 గంటలకు పోయి సాయంత్రం 6 గంటలకు వచ్చి ఏమన్నాను వీళ్ళ పనికి వీళ్ళ పని పోతున్నాం పోతా కానీ ఏమంటానే ఏమన్నాడే ఏమన్నాడా నిమ్మలంగా చెప్పే చేతులు సన్నమై చేకట్లు లూజాయి అరిచేతులు కాదు మోచేతులు పడతాయి దాని భేదం ఏందో అడిగి రమ్మనమ్మా అంతేనమ్మా అంతే అంతే ఇలా కదా అంతే అట్లా కాదే సరే ఇప్పుడు ఆయన అన్నమాట ప్రకారంగా చేతిలో బియ్యం పట్టుకున్నా చేతిలో పుట్టిక పట్టుకున్నా ఊపుకుంటూ పోతా అంటే ఊపిరి చేతిలో ఉర్లు దిగి చేతులు సన్నగా సేకట్లు మొదలై మట్టలు కాదు మోసం తప్పుంటుందా ఉండదమ్మా మరి గిన్నె అద్దెలో పట్టొచ్చు చెప్పడు ఉన్నట్టు నాకు మోడుంటే వాడు ముట్లే కర్ర పెట్టి చంపుతున్నాడు కాళ్ళ పెడితే కాళ్ళ పెడితే పిల్లం కాళ్ళ పెట్టి చంపిందని పోస్ట్ మన కాదు వెళ్తుంది చేతిలో పెట్టి చేతిలో పెట్టినా గట్ల వెళ్తుంది ముట్లే పెడితే మున్సిపాలిటీ కూడా చూడు అడ్రస్ పని కేవలం అర్థం దుకాణం బంద్ కారు
30,000 మన మంచిగా 3,000 పింఛన్ వస్తుంది, 3,000 పాలు వస్తాయి, 30 కిలోల బియ్యం వస్తాయి. ఎవడన్నా కోవచ్చు, దానం చేసుకోవచ్చు, బొట్టు పెట్టుకోవచ్చు, పొలం ఎత్తుకోవచ్చు, 10 మందిని తిరగచ్చు అస్సలే. నేను చెప్పినట్టుగా మరి చేతులు ఉప్పుకుంటూ పోతాను ఉరులు అట మంటలో కాదు మోసారు దానికి తప్ప ఏముండదమ్మా ఇక ఆడికెళ్ళి వాళ్ళు ఏడవస్తారాడా, ఆడికెళ్ళి వాళ్ళు ఏడవస్తారాడా, ఆడికెళ్ళి వాళ్ళు ఏడవస్తారాడా, ఆడికెళ్ళి వాళ్ళు ఏడవస్తారాడా. నడవరాదే మేము అడిగినాం. ఓ చేతనేమో బిందె పట్టుకున్నదట, ఓ చేతనేమో పూల పుట్టికి పట్టుకున్నదట. పట్టుకొని ఇట్లా ఇట్లా నడుచుకుంటా పోతా అంటే చేతులు సన్నమై చీకట్టు పోతాయి, అరిసే మట్టలు కాదు మోసేతులు పడ్డాయట. దానికి ఏ భేదం లేదట. అంటే అయితే అంటే మా మొగలు గట్టెని దొరుకుతాలా. మీరు ఎప్పుడైనా పోయినప్పుడు నీళ్ళు పోయినామనుకో ఇట్లా పోయి ఇట్లా నడుస్తాం మేము. అరే అదంటే అట్లా అన్నారు. కంటెబోక్కలు వెళ్ళి కళ్ళనూతులు పడి మెడకున్నారు జారి మెడలు పొడగాయి జారుడు కొళ్ళు చదా పుస్తపోయి ఆత్మకుంటలు పడుతున్నారు. 5 గుంటలు 5 గుంట కాదు ఆత్మకుంట. 5 గుంట అక్క ఏమన్నాడే కట్టెబొక్కలు వెళ్ళి కళ్ళనూతులు పడి మెడకున్నా జారి మెడలు పొడగాయి జారుడు గుండు చదా పుస్తపోయి ఆత్మకుంటలు పడుతుంది. దాని పేరు ఏందో అడిగిరా. ఒక్కొక్కటి చెప్పు జరా. ఆత్మకుంటలు పడతాను అడుగుపోయి ఏ గుంటలో పడతా అంత అది కదా అడుగుతాడు. తల్లి పర్వతమ్మ ఏమైంది మనిషికి అంత కోపాలు గంట ఏముండదు ఆడదని చూస్తున్నాడు చూస్తే ఒక పని చేయి. అయ్యవ అన్నాక గడ్డి మంది తెచ్చి చెవులో పోయి పోసినాక సత్తాడు కదా. ఏ తెల్లరంగా వాళ్ళ వీళ్ళు వచ్చినాక ఎట్లా చచ్చిపోయింది అంటే నైట్ పాంగుట్టి చచ్చిపోయినావా అంటే కథం. మరి అట్లా వీలు కాకుంటే రవి తెచ్చి ఆయన గుడ్ల మీద ఎత్తాయి అనుకుంటున్న మీద అవ్వా ఆయన తలకాయ పలుగుతుంది. ఇక వాళ్ళ వీళ్ళు వస్తారు కదా. ఎట్లా వచ్చిందంటే గోడ పక్క పొంటి మా చేసుకొని అన్నాడు. రాత్రి గాడు పెట్టి గోడ ఊడింది చచ్చినట్టు ఏమన్నాడంటే ఏంటిదే కండబొక్కలు వెళ్ళి కళ్ళోతుల పడి మెడలు గుండాలు జారి మెడలు పొడగాయి ఆత్మగుంట పడతాను ఏంది దాని బేవ అని అడుగు అన్నాడు. అంతేనా ఆత్మగుంటలో పడుతుంది. అంటే అది ఆయన మాట కాదే. మరి ఏ చెట్టు మీద ఏ పూలు ఏ బాయిలో నీళ్లు ఉన్నాయని చూసుకుంటూ పోతా అంటే బొక్కలు వెళ్ళి వాళ్ళ లోతులో పడి మెడలు తాగి మెడగున్న ఏమైంది మెడలు పొడిగాయి జారుడు గుళ్ళు జత పూస్తే దానికి ఏమైనా తప్పు కొట్టేటి ఎండల పెట్టే గాలిలో పోంగ చూసుకుంటూ పోంగ ఇట్లా అయింది. అయ్యా పరమేశ్వరా ఏమైందమ్మా అయ్యా ఎట్లా అంటే ఏ చెట్టు మీద ఏ పువ్వు ఉన్నదో చూసుకుంటా పోతా అంటే ఈ కంటబొక్క లోతుల పడి కళ్ళు లోతుల పడి కంటబొక్కలు వెళ్ళి కళ్ళు లోతుల పడి మెడలు సాగి ఆత్మగుంటలు పడ్డాడు. నమ్మలేను 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 మరణాల వేడిగా తిందమ్మా
లక్ష్మీదేవి బాబా సరస్వతమ్మ అరే ఇవాళ మీ అక్క పార్వతమ్మకి ఇట్లా దీని సంగతి ఎందుకు పోయి రాపమంటే ఇద్దరు మరలలో వచ్చి అక్క బావ మనకి ఈ మాట అంటాను అక్కో దీని పేరు ఏందో చెప్పు అన్నప్పుడు అయ్యో చెల్లెన్నాడు పోను అడుగుల వేరకాడ ఓ పూట తిన్నట్టు ఓ పూట తినడానికి ఉపాధం ఉన్నట్టు కావిరో మోవిరో నా కడుపులో దొరబడ్డది కావచ్చు అంటే అన్నప్పుడు అప్పుడు అనుకున్నారు పక్క నెత్తిన పెట్టుకునే పక్క పిన్నే పెట్టుకు తీసుకొని వీడికి దులికి పెట్టి దాచిపెట్టుకుంటాం ఏళ్ళలో ఉన్న మక్కదున్న గంగ పెట్టి తీసుకొచ్చుకొని ఓళ్ళు పెట్టుకొని దాచిపెట్టుకుంటావా అయ్యో అక్క అని వీడికి వెళ్తాను అక్కదోని మాటలు చెప్పి రాను బాబా దగ్గరికి వచ్చి బాబా పరమేశ్వర ఏళ్ళ వెనక మా అక్క పార్వతమ్మ ఏ దేవుడు మంచి సంతాన బలం ఇచ్చినాడు మా అక్క రెండు గర్భవతైందన్నదే నాయమ్మ ఏమన్నాడు ఏమిటి బామ పార్వతమ్మ ఏళ్ళ వెనక నన్ను కాదు ఎవరితో బతకనియలేను అనుకోని వెనకరాడు ఏమన్నాడు అబ్బా ఇద్దరు తమ్ముల గురించి అయ్యో తమ్ములారా నా భార్యకి ఇట్లా చేసి దాని పాలన తీస్తామంటే అన్నా చెడిపోయిన బంగారం ఉంటే అవసరానికి పోతుంది చెడిపోయిన అడవిలు ఉంటే అమ్మగారింటి పోతుంది అల్లయ్యల వెనుకల వాళ్ళ అమ్మగారి మతలవి వేయమన్నప్పుడు వాళ్ళ అమ్మగారి మతలవి వేయమన్నప్పుడు అందరాని కాడ ఆకందుకొని ముట్టాని కాడ ముళ్ళందుకొని గిరిగిరి పరమాని ఏమని రాశాడు ఏమంటే రాసిన అయ్యో మావా రాజా దక్ష ప్రజాపతి మా ఊళ్ళో వెనుక మరి ముగ్గురు ఎరుక వాళ్ళు నడుపోని భార్య మంచిదే చిన్నోని భార్య మంచిదే మరి పెద్దోని భార్య కాని తప్పు చేసిందని ఏం చేయాలో నాకు తెలుస్తలేదు మావయ్య ముచ్చారు రేపు నన్ను వెనక నాన్న కాయం రాసిన సిలకరావుని మెడలు వేసినప్పుడు సిలకరావున తత్వవేగ పట్నం పోతానా అని అయ్యో సిలిపోనారమ్మ సిలిపో ఇక్కడికి వచ్చిన దత్తవేగపట్నం రాజ దక్ష ప్రజాపతి ముందు పరమాన వేసి అబ్బా ఈ పరమాని ఎక్కడ దక్ష ప్రజాపతి ఎప్పుడు పరమాన్ని తీసిండు చూసే వరకు ఎట్లా ఉన్నది శ్రీ శ్రీ మాన్యులైన మామ దక్ష ప్రజాపతి రాయనది ఏమనగా మామా నా ఎండికొండ 12 భాగమందు ముగ్గురు ఎరుకు వాళ్ళు నడుకోని భార్య మంచిదే చిన్నోని భార్య ఆడబెట్టు చిన్నోని భార్య మంచిదే పెద్దోని భార్య కాని తప్పు చేసిందని ఏమి వేయాలి మామ నాకు తెలుతలే అన్నప్పుడు అన్నాడు ఏమనుకున్నాడు అయ్యో అల్లుడా ఎల్ల వెనకల బిడ్డ తెలియదు ఆ రాజ దక్ష ప్రజాపతికి బిడ్డని తెలియదు అల్లుడా పరమేశుడా కాని తప్పు చేసిన ఆడదాన్ని కట్నపాలి అయ్యాలి అని తన బిడ్డని తెలియదు కదా కాని తప్పు చేసిన కట్నపాలి ఏమి పరమాన్ని రాసిండు ఎండికొండ వివరకల్లా ఆనాడు ఎండికొండ మీద దేవతయ్య పరమాన్ దాని వరకల్లా అబ్బా ఇలా మామే కట్నపాలి ఇవ్వడు కదా ఇక నాకేం రాంది ఇక నాకేం అవసరం కొని ఆనాడు పరమేశుడు మాయ దూతలు పిలిచి బిడ్డ మాయ దూతల 12 భాగవంతుడు మధ్య చెక్కలు కొట్టి నా భార్య
భార్య పార్వతమ్మకు భూమికి అంత గసవెత్తి వెనక కాటం పేరు ఉంది ఆ భార్యని కాటం పాలు చేద్దామన్నప్పుడు మాయదూతలు చెప్తే పని చేసేటోళ్ళు అలా అక్కడ కాటం పెడతానా ఈ కాటం పెడతా ఈ ముచ్చట ఎవరో తెలిసింది పంచన్నగిరిలో ఉన్న పార్వతమ్మ తెలిసింది ఆనాడు పార్వతమ్మ అన్నది నాదా ఇయ్యాలను కాటం పాలు చేస్తావా నా కన్న తండ్రి పరమని రాసిండా అరే ఇయ్యాలను అయినా తలకు వాసిన ఇంటికి ఏదైనా పోతే అనుకున్నావా బాబు నన్ను కట్న పాలు చేస్తామని ఏడుచుకుంటా గాడి వెళ్ళ పార్వతమ్మ అయ్యయ్యో 25 మంది బిడ్డల కన్నుడు మా నాయన రాజదక్ష ప్రజాపతిగా ఆనాటి కార్తులు వినగల ఈనాటి కార్తులు ఆనాడు దక్ష ప్రజాపతి బిడ్డరాట పెద్ద బిడ్డ రోయిన ఓటినక ఓటి ఆఖరికి వచ్చే వరకు అల్ల పార్వతమ్మ అందరూ వరి పూజ చేస్తాడు నాయన హరి పూజ నాకు పనికి రాదని శివ పూజ చేసినందుకు అయ్యయ్యో నాయన నా బిడ్డ కాదు నన్ను బయటికి వెళ్ళబడుతుంది కదరా ఈ బిడ్డను కాటం పాలు ఏమన్నవా నాయనని ఆనాడు మారు ఉత్తరం రాసింది పార్వతమ్మ ఏడుచుకుంటా మారు ఉత్తరం దస్తవేగ పట్టం వచ్చింది మారు ఉత్తరం దస్తవేగ మరి పట్నం వచ్చే వరకు రాజదక్ష ప్రజాపతి చూసిండు అబ్బా అల్లుడా ఇలా కులాన్ని ఎరుకు వాళ్ళని బిడ్డని కాటనపాలు చేస్తావా ఇప్పటికప్పుడు తన రక్తం తనకు అల్లాడుతుంది బిడ్డ కాటనం పాలు కాకుండా ఉండాలంటే ఈ ఎండి కొండ మీద ఆవగింద తగ్గి దొరకద్దనుకున్నాడు నా బిడ్డ కాటనం పాలు కాకుండా నేను అగ్గి దొరకని నేను అగ్గి లవలంకుని పిలుచుకొని అగ్గి దాచిపెట్టిండు అగ్గి లవలంకుని కోటల పేటలు ధరించాడు ఈ మాయదూతలు ఎండి కొండ మీద మరి కాటనం వేసిన కాటన కాడ అగ్గి ముట్టి అన్న మరి వీళ్ళకి అగ్గి దొరకలేదు మరి ఎట్లా కావాలి అని ఆ పరమేశ్వరు దగ్గరికి అయ్యా పరమేశ్వరు మాకు అగ్గి దొరకలేదు కాటనం వేసిన అగ్గి లేదన్నారు మరి భగవంతుడు వరిశీల పరమర వర సూచవర కల్ల కళ్ళ బొమ్మ ఎట్లా కనిపెట్టిన భగవంతుడు అంజన దిగుతుంది నామావ దక్ష ప్రజాపతి అగ్గిల అవలకు దాచిపెట్టిండా అగ్గి దేవుళ్ళంటే ఎవరితోని కావాలి తండ్రి నాకొల్ల పిండ దళితుల సమర మిరుగులు కొందరు కలిగిన ముస్లింకే బిడ్డ ఇందుకే ఈ రోజు బీరైపు ఈ రోజు 3 గుండాలు 3 జెండాలు 3 మతాల గల్లవాడు కొడగచ్చల వీరభద్రులు ఎక్కడో బండి ఆయుధాల గల్లవాడు ఇవాళ మీ అమ్మ కాంతప్పు వేసి నాది దాని కాటన పాలి ఎత్త కొడుక ఒకవేళ నది ఉన్న మాట కూడా ఇచ్చిన ఈయన మానముద్దు నా మానమేన కానీ ఈయన మేనట కొడుక మీద లక్ష ప్రజాపతి అగ్గిలు అవ్వాలనుకుని దాచిపెట్టి ఇవాళ అగ్గి పట్టుకు రావాలన్నప్పుడు అగ్గి పట్టుకు రావాలన్నప్పుడు ఆయన బండేడు వాయిదాలు గల్లవాడు ఆనాడు తన అద్దనం అంట సత్యవేగ పడ్డామే సత్యవేగ పడ్డ మంచి కోటల పేటలో ఉన్న అగ్గి రవ్వలనుకుంది అయ్యయ్యో వెనకల కోడ యుద్ధం వేసిండు కోడ యుద్ధం వేసి ఆనాడు కడుపులో దొరబడి పేగులని కొరుకుతాడు వెనక అగ్గిల వాళ్ళకు అగ్గి అంత బయట కాకంగా అగ్గి పట్టుకొని ఈ ఎండి కొండ మీది కచ్చిండు కాటనం కాడ అగ్గి ముట్టిస్తాడే కాటనం కాడ అగ్గి ముట్టిద్దంటే కానాడు పరమేశ్వరు అన్నాడు ఏమిటి మరదలా లక్ష్మీదేవి మరదలా సరస్వతమ్మ ఇలా బాబా మీ అక్కడ తీసుకొచ్చి తెల్ల ఇరగట్టి తెల్ల జాకెట్ తొడిగిచ్చి మీ మీద ఉన్న సొమ్ములు సిరిసిరి మరి చిన్న చిన్న సొమ్ములు సిరిదేవి పుల్లలో అద్దంలో శుద్ధసారి పేరు మెడలేసింది దాని మీద ఉన్న సొమ్ములు అనేది ఎండ్రి అయ్యయ్య దాన్ని ముండ తాపం వేసి దాన్ని కాటన పాలి అయ్యాలి ఎక్కడ వాయల పార్వతి పార్వతమ్మని కాటన పాలి
అట్నే కూర్చోరి పట్టుకున్నాను బియ్యం కలిపిరా తీసుకురా ఈ చెరుడు పక్కన